మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. చదవబడిన లేఖన భాగంలో మనం ధ్యానించింది ఏమనగా, యేసయ్య అక్కడ తన శిష్యులతో చెప్తూ ఉన్నారు, దెయ్యాలు మీకు లోబడుచున్నాయని మీరు సంతోషించకుండా పరలోకంలో మీ పేరు రాయబడిందని సంతోషించాలని చెప్పినట్లుగా మనం ధ్యానించుచున్నాం. మనకి సంతోషం ఈ లోకంలో ఎప్పుడు కలుగుతుంది అనంటే, ఏదైనా విజయాన్ని పొందినప్పుడు, గెలుపును పొందినప్పుడు, ఒక ఉద్యోగం వచ్చినప్పుడో, ఒక వ్యాపారంలో జయము కలిగినప్పుడో, పిల్లలు అభివృద్ధి చెందినప్పుడో, ఏదో ఒక విషయంలో మనకి సంతోషం అనేది కలుగుతుంది. అయితే దేవుడు సంతోషం అనేది మనకి ఎప్పుడు కలగాలి అని చెప్తున్నాడంటే, పరలోకంలో మన పేరు రాయబడినప్పుడు మనం సంతోషించాలి అని చెప్తున్నారు. అక్కడ యేసయ్య యొక్క శిష్యులు 70 మంది కూడా వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. దయ్యములు యేసు నామంలో మరి తొలగిపోమని వారు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు వారికి లోబడి వారి ప్రార్థన ఆలకించి వెడలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసే అంటారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దెయ్యాలను పోగొట్టగలుగుతున్నాము అని మీరు సంతోషించకండి. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నావని మీరు సంతోషించమని యేసయ్య చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి ఆయన నామములు అద్భుతాలు చేయవచ్చు, ఆశ్చర్య కార్యములు జరిగించవచ్చు, ఎంతో కృపొందుకుని ఉండవచ్చు. కానీ చిట్ట చివరిలో మనం గనుక ఆయన జీవగ్రంథంలో, ఆయన పరలోకంలో మన పేరు రాయబడలేదనుకోండి, మనకు సంతోషం అనేది, ఆనందం అనేది ఉండదు. మనకి అసలైన సంతోషం ఎప్పుడు అనంటే, మన పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు. మనకు అసలైన సంతోషం ఎప్పుడంటే, మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యేసయ్య మీరు ఎప్పుడు సంతోషించాలి అనంటే, పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నప్పుడు మీరు సంతోషించాలి అని యేసయ్య చెప్తున్నారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలమైన మనం దేనికి సంతోషపడుతున్నారంటే, కొందరు రేషన్ కార్డులో పేరున్నప్పుడు, ఆధార్ కార్డులో పేరున్నప్పుడు, చర్చిలో పేర్లు ఉన్నప్పుడు, ఈ విధముగా వాళ్ళు ఏదో యొక్క మరి సహవాసంలో వారి పేర్లు ఉన్నప్పుడు సంతోషపడుతూ ఉన్నారు. అట్లా కాదు, కానీ దేవుడు చెప్తున్నారు, పరలోకంలో మన పేరు ఉండాలి, జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. పరలోకంలో మన పేరున్నప్పుడు, జీవగ్రంథంలో మనం పేరున్నప్పుడు మనం సంతోషించాలని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితాన్ని చేస్తున్నాము, విశ్వాస జీవితం చేస్తున్నాము, సేవా జీవితం చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం కదా. మరి మన పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయంటారా? జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంటారా? పరలోకంలో మన పేరు రాయబడి ఉంది అని చెప్పే అంత భక్తిని, విశ్వాసమును, ఆత్మీయతను, పరిశుద్ధతను మనం కాపాడుకుని జీవిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకుని, ధ్యానించుకుని, పరలోకంలో మన పేరు ఉంది అని చెప్పగలిగిన, జీవగ్రంథంలో రాయబడి ఉంది అని సంతోషించగలిగిన ఒక ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన జీవితాన్ని మనం చేయాలని మన గొప్ప దేవుడు కోరుకొంచున్నారు. అందుకనే అటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనం చేద్దాము. భక్తిలోను, విశ్వాసంలోను, ఆత్మీయతలోను, ప్రార్థనలోను, దేవుని యొక్క రాజ్యములో దేవుని ఎదుట నిలబెడుటకు నిందారహితములుగా మనం నిలబడి, మన పేరు ఆయన రాజ్యములో రాయబడి ఉంది, ఆయన జీవగ్రంథంలో రాయబడి ఉందని చెప్పి సంతోషించే ఒక స్థితిలో మనం ఉండాలని మన గొప్ప దేవుడు కోరుకొంచున్నారు. అటు రీతిగా నిశ్చయముగా మనము జీవించి, అటు రీతిగా పరలోకములో మన పేర్లు రాయబడునుగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. దయ్యములు లోబడుచున్నాయని శిష్యులను సంతోషింపకుండా, నా తండ్రి మీ పేర్లు పరలోకమందు
రాయబడి ఉన్నవని మీరు సంతోషించమని చెప్పారు నాయన. ఈ లోకంలో ఎన్నో విషయాల్లో ప్రభా ధనముందని సంతోషించే సందర్భాలు అనేకమైన ఉంటున్నాయి. పేర్లు ప్రఖ్యాతులు కలిగినప్పుడు, ఒక విజయం కలిగినప్పుడు సంతోషించే పరిస్థితులు మా జీవితాల్లో కనబడుతున్నాయి నాయన. అయ్యా, మీరైతే చెప్పారు పరలోకంలో మీ పేరు జీవగ్రంథంలో మీ పేరు రాయబడినప్పుడు మీరు సంతోషించండి అని. అయా జీవగ్రంథంలో ఆ పరలోకంలో మా పేర్లు రాయబడగలిగిన స్థితిని, అట్టి విశ్వాసమును, అట్టి ప్రార్థన జీవితమును, అట్టి సత్యమును, అట్టి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం ఆత్మీయత కలిగి జీవించి అయ్యా మా పేర్లు రాయబడి ఉన్నవి అని చెప్పగలిగి సంతోషించగలిగిన స్థితిలో మేము కూడా జీవించినట్లుగా సహాయం చేయండి. అట్టి ఆశీర్వాదముల చేత మీరు నింపి బలపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.